దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. గమనించినట్లయితే కనుక యూదా రాజు అయిన యోషీయా తన ఏలుబడి కాలములో దేవాలయమును మునుపటి పూర్వస్థితిని దేవాలయాన్ని తీసుకొని రావాలని చెప్పేసి తన ఎద్దున్నటువంటి అధికారులకు ఆజ్ఞాపించిన తర్వాత ఆ యొక్క అధికారులు దేవాలయాన్ని సరిచేస్తున్నటువంటి క్రమంలో ఆ దేవాలయంలో ఒక గ్రంథం దొరుకుతుంది. ఆ గ్రంథంను తీసుకొని రాజు ఎదుట చదివినప్పుడు దేవుడు ఆ యొక్క యూదా జనులు చేసినటువంటి వ్యతిరేకమైన కార్యాలకు దేవుడు ఎలాగన శిక్షించబోతున్నానో ఆ విషయాలన్నిటినీ కూడా ఆ యొక్క గ్రంథంలో వ్రాసి ఉన్న విషయాలన్నిటినీ రాజు సముఖంలో చదివినప్పుడు రాజు తన వస్త్రంలో చించుకొని కన్నీరు విడిచి, ప్రభువా, ఈ కీడును దయతో తప్పించున్నప్పుడు దేవుడు ఒక మాట సెలవిస్తాడు ప్రవక్త ద్వారా, నీ తరములో ఈ కీడు రాకుండా నేను తప్పిస్తాను. కీడైతే ఖచ్చితంగా వస్తుంది, అయితే నీ తరములో ఏ కీడు రాకుండా నేను తప్పిస్తాను. నువ్వు నెమ్మది కలిగి నీ పితరుల ఎద్దుకు చేరతావు. ఈ విషయంలో నువ్వు చేస్తున్న మనవిని నేను అంగీకరించున్నాను అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, రాజు తన స్థానాన్ని, తన స్థాయిని మరచి కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ రాబోతున్న కీడును ఆపి వచ్చే తరంలోనికి ప్రవేశపెట్టిన దేవుడు. గమనించండి, నీ విషయంలో నువ్వు కారుస్తున్న కన్నీరు, నువ్వు చేస్తున్న మనవులను దేవుడు అంగీకరించి నీ విషయంలో ఏదైతే కీడో లేకంటే ఏ కార్యాలైతే నీకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయో వాటన్నిటిని కూడా లయపరచుటకైనా సమర్థుడు, శక్తిమంతుడని నువ్వు మర్చిపోవద్దు. ప్రభువు కీడును సైతం మేలుగా మార్చే దేవుడు, కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు, వేదనను వ్యాకులతను తొలగించి సంతోషమును ఉల్లాస వస్త్రమును ధరింపచేయగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు నీవు ఆరాధిస్తున్న ప్రభువు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఏ విషయం గురించి అయితే మొరపెడుచున్నావో, ఏ విషయాన్ని గురించి అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో దేవునికి మేలు చేస్తాడు. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఇక్కడ యోషీయా తప్పు చేయలేదు. అతని పితరులు చేసిన దానికి ఆయన కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, వారి పాపాన్ని దయతో క్షమించండి అని ప్రార్థించినప్పుడు దేవుడు అతని విషయంలో మేలు చేశాడు. కీడు రావాల్సింది వాస్తవమే, అయితే అతన్ని తరంలో రాకుండా దేవుడు తప్పించాడు. గమనించండి, నువ్వు తప్పిదం చేయకపోవచ్చు, నీ పితరులు చేసిన పాపం శాపం వలన నీ మీదికి రావాల్సిన కీడును తప్పించడానికి సమర్థత కలిగిన దేవుని నువ్వు ఆరాధిస్తున్నావని మర్చిపోవద్దు. కాబట్టి ధైర్యం కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టు. యోషీయా మొరపెట్టాడు, ఆ కీడు నుంచి దేవుడు తప్పించాడు. నీవు మొరపెట్టు, కీడును సైతం మేలుగా మార్చడానికి సమర్థత కలిగిన దేవుని యొద్దను మొరపెట్టు. దేవుడు నీ విషయంలో మేలైన కార్యాలు చేస్తాడు. ప్రభువు ఈ మాటను దీవించుగాక. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఈ మాటని మీరు దీవించి ఆశీర్వదించండి, కృపనివ్వండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.